ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, మనము రికార్డింగ్ చేస్తున్నటువంటి వాక్యాన్ని రికార్డింగ్ చేసేటటువంటి బ్రదరు వీటన్నిటిని కూడా ఎడిట్ చేసి ఏ రోజు అప్లోడ్ చేస్తారో నాకు కానీ బ్రదర్కి కానీ తెలియదు. అయితే గమనించండి ప్రియులరా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఉదయకాల సమయంలో కొంతమంది నాకు పెడుతున్నటువంటి మెసేజెస్ను చూసి నేను నిజంగానే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అయ్యగారు, ఈరోజు మేము ఈ సమస్యతో ఉన్నాము అన్న, మేము ఈరోజు ఈ ఇబ్బందితో ఉన్నాము, ఈరోజు మాకు ఈ అవసరం ఉన్నది, దీని గురించి మేము కలవరపడతా ఉన్నాము, మేము ఏ కార్యము గురించి అయితే ఎదురు చూసామో, ఏ కార్యము గురించి అయితే భయపడ్డామో, ఏ కార్యము గురించి మేము ఆందోళన చెందామో, దేవుడు ఆ విషయాన్ని సూటిగా తేటగా మీతో మాట్లాడారు అని తెలియజేసినప్పుడు నిజంగానే నేను ప్రభువుని ఎంతగానో స్తుతించాను. ఎందుకు అంటే నేను కాదండి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో మీరు దేని గురించి భయపడుతూ ఉన్నారు? ఏ కార్యం మిమ్మల్ని భయపెడుతూ ఉన్నది? ఎవరు మిమ్మల్ని భయపెడుతూ ఉన్నారు? ఏ కార్యం ఆలస్యం అవుతుందని మీరు భయపడుతూ ఉన్నారు? అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. కీర్తనలు 3వ అధ్యాయము 6వ వచనము, నేను భయపడను. భక్తుడు అద్భుతమైనటువంటి విశ్వాసముతో కూడినటువంటి ఈ మాట తెలియజేస్తున్నాడు. నేను భయపడను. నాతో పాటు కలిసి మీరు కూడా ఈ మాట చెప్పండి, నేను భయపడను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడు పైన మరొక అద్భుతమైన మాట అంటాడు, గమనించండి ప్రియులరా. 10,000 మంది దండ ఎత్తి నా మీదికి వచ్చి మొహరించినను. 10,000 మంది నా మీదకి దండ ఎత్తి వచ్చినా కూడా, నన్ను చుట్టుముట్టినా కూడా నేను భయపడను. ఎంత గొప్ప విశ్వాసం కదండి. ఈ విశ్వాసపు మాట పలకాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే స్థిరమైన ప్రార్థనా జీవితము, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటటువంటి అలవాటు. ఇవి రెండు మనకు కలిగి ఉన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మనకి ఏ సందర్భంలో ఉపయోగపడుతుందంటే మనకు పోరాటాలు వచ్చినప్పుడు, మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు మనతో ఉన్నాడన్నటువంటి ధైర్యాన్ని ఈ విశ్వాసం మనకు కలుగజేస్తుంది. ఈరోజు మీరు దేని గురించి భయపడుతున్నా మీ భయాలన్నింటినీ దేవుడు తొలగించి గొప్ప కార్యము జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుల్లో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ప్రభువా వారికి సమాధానము, నెమ్మదిని కలుగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.